ఇంకా ఇంకా ఆయన రాలేదెందుకు? ఈసారి కూడా రాకపోతే ఎప్పటికీ మాట్లాడను. ఖచ్చితంగా వస్తా అన్నాను కదా, కాకపోతే కాస్త ఆలస్యమైంది. మీకోసం గంట నుండి వెయిట్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఈ ప్లేస్కి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటో తెలుసా మీకు? లేదు, ఏంటా పేరు? లవర్స్ ప్యారడైజ్, ప్రేమించుకునే వాళ్ళ ప్రపంచం. మంచి పేరు కదా. ఎవరికైనా ఇక్కడికి ఒకసారి వస్తే ఖచ్చితంగా ప్రేమ మొదలై పెరిగి ప్రేమ ఫలించే వరకు ఎన్నో స్టెప్స్ ఉంటాయి. వాటికి స్థలం సాక్షిగా ఉంటుంది. నాకివన్నీ సునంద టీచర్ చెప్పడం వల్లే తెలిసింది. ఈ చోటైతే మనకు తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏదో మాట్లాడాలని చెప్పారు. తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉందా? అంటే అది విషయం డైరెక్ట్గా చెప్తానని నాతో అన్నారు కదా, అందుకోసమే ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని కొంచెం ఆతృతగా ఉంది నాకు. అది ఏంటా అని తెలుసుకోవడం కోసం మీకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికినట్టున్నారు. ఎవరా ఫ్రెండ్? కొత్త ఫ్రెండా? లేరే, అలా ఎవరు లేరే. కార్లోనూ బైక్ మీద మీతో చూశాను నేను. ఓ, తన గురించా? తను అర్చన వాళ్ళ బాబాయ్ కూతురు. గుడికి వెళ్ళడానికి దారి తెలియదంటే నేను తను దించడానికి తీసుకెళ్లాను. ఇది అడగడానికేనా నన్ను ఇక్కడికి పిలిచారు? కాదు, నేను మాట్లాడాల్సింది వేరే విషయం. నేనొక విషయం అడుగుతాను, మీరు నాకు నిజం చెప్తారా? చెప్తాను, అడగండి. అది తినండి. ఇది నాకెందుకు ఇచ్చారు? ఇది మీదే కదా టీచర్. ఆ రోజు మీరు పూలతో చూడడానికి వచ్చినప్పుడు మీ బ్రేస్లెట్ నా దగ్గరకు వచ్చేసింది కదా, అదే తిరిగిచ్చాను. నా బ్రేస్లెట్ పోయింది అన్నమాట నిజమే, కానీ ఇది నా బ్రేస్లెట్ కాదు. మీ బ్రేస్లెట్ నా దగ్గర ఉండిపోయింది కదా, నేను దాన్ని తిరిగిచ్చాను. తిరిగిచ్చింది నా బ్రేస్లెట్ కాదు, అలాంటిదే వేరొకటి ఇచ్చారు. అంటే నేను మీ బ్రేస్లెట్ని కాకుండా వేరేది ఇచ్చానని అంటున్నారా ఇప్పుడు? అవును. నిజం చెప్పండి, ఎందుకు మార్చిచ్చారు? ఇది నాది కాదని నాకు బాగా తెలుసు. మరి మీరు నాకు వేరే బ్రేస్లెట్ ఎందుకనిచ్చారు? నా బ్రేస్లెట్ ఏమైంది? నిజం చెప్పండి. చెప్తాను. ఇది మీ బ్రేస్లెట్ కాదు, అటువంటిదే వేరేది. మరెందుకు మార్చిచ్చారు? అది ఆ రోజు మీ బ్రేస్లెట్ నా దగ్గరకు వచ్చినప్పుడు అది ఇవ్వడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ అది జరగలేదు. అది నా దగ్గర ఉండగానే ఎక్కడో పోయింది.
మీ బ్రేస్లెట్ నా దగ్గర ఉండగా పోయింది కాబట్టి అటువంటిదే ఇంకొకటి బంగారు షాప్లో కొన్నాను. దాన్నే నేను మీకు ఇచ్చాను. ఒకేలా ఉంటే మీరు తెలుసుకోలేరు అనుకున్నాను. సారీ. తెలియకుండా ఎలా ఉంటుంది? నాది ఒరిజినల్ కాదు, అది రోల్డ్ గోల్డ్. ఇది బంగారం, మరి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? బంగారం కదా? అవును, ఫ్యాన్సీ స్టోర్లో 100 రూపాయలకు కొన్నాను నేను దాన్ని. ఓహో. ఇది తీసుకోండి. ఇది దేనికి? ఇది మీరు కొనిచ్చిన బంగారు బ్రేస్లెట్, అందుకని నాకొద్దు. లేదు, దీన్ని మీకు ఇచ్చేసాను కదా, ఇక మీరే ఉంచుకోవాలి. నేనెలా తీసుకోగలను? 100 రూపాయలు కొనుక్కున్న డూప్లికేట్ బ్రేస్లెట్కి బదులుగా 20-30 వేలు ఖరీదు చేసే బంగారు బ్రేస్లెటా? అర్హతకు మించిందేది నేను తీసుకోలేను సార్. మీ బ్రేస్లెట్ని నేనే పోగొట్టాను కదా, దానికి బదులుగా ఇది. అలాగైతే మీరు ఒక పని చేయండి, నా బ్రేస్లెట్ ఎంత ఖరీదో అంత ఇచ్చేయండి. టీచర్, దీన్ని నేనేం చేసుకోవాలి? నేను దీన్ని ఎవరికి ఇవ్వాలి? మీ దగ్గరే ఉంచండి. రేపు ఎప్పుడైనా మీకు తప్పకుండా పెళ్ళవుతుందిగా, మీ భార్యకి ఇవ్వండి. ఇది తన దగ్గర ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఆమెకి ఇవ్వడమే న్యాయం. ఎదసడే మారిపోయి నీ జతే చేరినాదే, చెలి నిన్నే చేరిన మరో జన్మల మారనే సఖీ. సరే, ఇది మీకు వద్దంటే గనక నేను దీన్ని దాచిపెడతాను. దీన్ని ఎవరి చేతికి అందించాలో భగవంతుడికే వదిలేస్తున్నాను. సరే, నా 100 రూపాయలు ఇదిగోండి. ఇప్పుడు లెక్క సరిపోయింది. నా బ్రేస్లెట్ ఖరీదు నాకొచ్చింది, మీరిచ్చిన బ్రేస్లెట్ మీ చేతికొచ్చింది. ఇలా లెక్కలు తేల్చుకోవడం కోసమా నన్ను ఎక్కడికి పిలిపించారు? లేదు, పాత లెక్కల్ని సరిచేయడానికి. మళ్ళీ కొత్తవి రావాలి కదా. సరే, నేను వెళ్ళొస్తాను. చాలా ఆలస్యం అయిపోయింది. ఎలా వెళ్తారు? నేను ఆటోలో వెళ్తాను. మీకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఆటో దొరకాలి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి. మీరు ఓ పని చేయండి, మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు బోట్లో రండి. మిమ్మల్ని నేను నా బోట్లో ఇంటి దగ్గర దింపేస్తాను. ఏమంటారు? సరే, నాకు కూడా ఒకసారి బోట్ ఎక్కినట్టుంటుంది. థ్యాంక్ యూ. సరే, పదండి. ఏంటి రాజేంద్ర, ఎంతో అవసరం వస్తే తప్ప నాకు ఫోన్ చేయొద్దని నేను నీకు చెప్పాను కదా. ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టే నేను ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. ఏమైంది రాజేంద్ర? ఏంటి సమస్య? నువ్వు సమస్య అని అడిగితే అది అంత పెద్ద సమస్య ఏమీ కాదు, కానీ భవిష్యత్తులో సమస్య అవుతుంది. విషయం చెప్పు. నువ్వు ఇలా పొడుపు కథలా చెప్తే చాలా కష్టం. నువ్వు నన్ను కంగారు పెట్టకుండా విషయం త్వరగా చెప్పు రాజేంద్ర. అదేమీ లేదు, రాహుల్ బయటకు వచ్చాడు. హలో, లైన్లో ఉన్నారా? హలో హలో. మన రాహుల్ గురించేనా ఇప్పుడు నువ్వు మాట్లాడేది? లేకపోతే మరి ఇంకే రాహుల్ గురించి? అది తనకి శిక్ష పూర్తయిందా? శిక్ష పూర్తయిందా లేక ముందే విడుదల చేస్తున్నారా దాని గురించి నాకేమీ తెలియదు. నాకు విషయం తెలిసిన వెంటనే మీకు చెప్తున్నాను. మీ గురించి నన్ను అడిగాడు, నాకు తెలియదని చెప్పాను.
నేనే తెలుసుకుంటాను కోపంగా వెళ్ళాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాడు ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఆ విషయాలేవి నాకు కొంచెం కూడా తెలీదు. తను వెళ్ళగానే నేను మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. తన గురించి మీకు పూర్తిగా తెలుసు కదా. తను బయటికి వచ్చి రాగానే మీ ఫ్యామిలీ గురించి ఇక్కడ అందరినీ అడగటం మొదలుపెట్టాడు. తను వెళ్ళిన తర్వాతే నాకు కూడా ఊపిరాడుతుంది. నువ్వు ఒక సహాయం చేయ రాజేంద్ర. రహస్యంగా వాడిని ఫాలో అవ్వు. ఏవైనా విషయాలు తెలిస్తే ఫోన్ చేసి చెప్పు. వాడి గురించి మీరేం తెలుసుకోవాలి? వాడు ఒకవేళ ఇక్కడికి వస్తాడేమో అని నాకు భయంగా ఉంది. అది చాలా చిన్న విషయం. బ్యాంకు వెళ్ళి మీ గురించి అడిగితే మీ గురించి వివరాలు చెప్తారు. నా గురించి వివరాలను ఎవరికీ చెప్పకూడదని నేను బ్యాంకు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాను రాజేంద్ర. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపంలో ఉన్నాడు, ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. వల్లిని కూడా జాగ్రత్తగా ఉండమనండి. తన మీదే కదా వాడికి పగ ఎక్కువ. సరే ఉంటాను రాజేంద్ర. నువ్వు చెప్పింది విన్నాక కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏదైనా ముఖ్య విషయం ఉంటే ఫోన్ చేయి. ఏమైంది? దేవా బావ ఇంతవరకు రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కూడా. నువ్వేం కంగారు పడకు, అతను వస్తాడులే. తను వచ్చాకే కేక్ కట్ చేద్దు గాని, సరేనా? అంతా రెడీ కదా? ఏంటిది? ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేస్తారు? కాస్త టైం పడుతుంది. అంతవరకు మీరు ఇంకేమైనా తింటూ ఉండండి. తినడానికంటే అందరికంటే ముందుంటారు. ఆహా, ఎంత చక్కగా అలంకరణ చేశారు. ఆ? ఆ, కట్ చేద్దామా? అప్పుడే కాదు, ఇంకా రావాల్సిన వారు ఒకరున్నారు. దేవా బావ. ఆ? దేవ ఇంతవరకు ఇంటికి రాలేదా? ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? దేవా బావ వచ్చేసారు. మ్మ్. మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి విషయం? ఈ రోజు మన శ్రీవాణి పుట్టినరోజు. ఇంత రాత్రిపూట వరకు కూడా ఏంట్రా నీ పని? అది నాకు ఒక ముఖ్యమైన పని పడింది, అందుకని. ఆ, సరే సరే రా. ఇక్కడ మేము ఇంతమంది కేవలం నీకోసమే ఎదురు చూస్తున్నాం. రా బాబు రా. ఇక చాలు, ఇంకా వెయిట్ చేయకండి. రా బర్త్డే బేబీ రా. క్యాండిల్ సూదు. ముందు నాన్నకు తినిపించు. తినిపించు వాణి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.
బావగారు దేవా ఆ, ఏ లోకంలో ఉన్నావురా? బావగారు ఆ, తినిపించు వాణి. ఇదిగో అమ్మా. హాయ్ గాజులు. థ్యాంక్ యూ బావగారు. నీకు ఈ అక్క తరపు నుండి చిన్న బహుమానం. థ్యాంక్ యూ. ఆ. మ్మ్. తీసుకో, నీకు నా తరపు నుండి. నీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. మ్? థ్యాంక్ యూ. అదేంటి బావా మీ పాకెట్లో? ఏంటి దేవాది? ఆహా, అది ఏం లేదే. బంగారు గొలుసులా అనిపిస్తోంది. బంగారు గొలుసా? అదేంటి, చూపించు. బ్రేస్లెట్. ఇది ఆడపిల్లలు వేసుకునేది కదా. నిజమే, ఇది నీ చేతికి ఎలా వచ్చింది? నాకు అర్థమైందిలేండి. వాణికి పుట్టినరోజు బహుమానంగా తీసుకొచ్చారు. సరిపోయింది. బహుమానం తీసుకొచ్చి నువ్వే పెట్టుకుంటే ఎలా? దేవా బాబు, నువ్వు దీన్ని ఎంతో ఆశగా కొనుక్కొచ్చావు కదా, దాన్ని నువ్వే అమ్మాయికి ఇవ్వు. తనకు కూడా సంతోషంగా ఉంటుంది. వెళ్ళు వాణి. థ్యాంక్స్. ఏమైంది, మీరు కంగారుగా ఉన్నారు? ఎటువంటి సమస్య లేదు కదా? లేదు, అదేం లేదు. లేదండి, మిమ్మల్ని చూస్తే అర్థం అవుతోంది ఏదో సమస్య ఉంది అని. నిజం చెప్పండి, మళ్ళీ గుండెపోట్లాగా ఏమైనా అనిపిస్తోందా? గుండెల్లో నొప్పి, ఊపిరాడకపోవడం, నీరసం అటువంటిదేదైనా? అటువంటిదేం లేదు దేవి. మరి అమ్మ ఎక్కడుంది? లోపలుంది, పనిచేసుకుంటోంది. ఏమైందో చెప్పండి. దేని గురించి కంగారు పడుతున్నారు? విషయం ఏంటో చెప్పండి. అది సాయంత్రం రాజేంద్ర ఫోన్ చేశాడు. ఎవరు? మీ చిన్నాన్న కొడుకు రాజేంద్రనా? అవును, వాడే. వాడు కాకపోతే మరి ఇంకే రాజేంద్ర ఉన్నాడు? ఈ మధ్య మనతో మాట్లాడలేదు కదా, అందుకే నాకు అనుమానం వచ్చింది. అందుకే కదా ఎవరో ఫోన్ చేయకూడదు, ఎవరికి మన గురించి తెలియకూడదనే కదా మనం ఇక్కడికి వచ్చేసాం. అది సరే, రాజేంద్ర ఎందుకు ఫోన్ చేశాడో చెప్పండి. దీని గురించి మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియకూడదు. అమ్మాయికి ఏం చెప్పొద్దు, లేకపోతే తను అనవసరంగా టెన్షన్ పడుతుంది. మీరు విషయం ఏంటో చెప్పండి, లేకపోతే నాకు టెన్షను. దేవి, రాహుల్ విడుదలయ్యాడు. అయ్యో, అది చెప్పడానికే రాజేంద్ర నాకు ఫోన్ చేశాడు. మరి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? శిక్ష పూర్తయిందా లేదా, ముందుగానే విడుదల చేశారా, ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇదంతా రాజేంద్రకి అసలేం తెలీదు. మన గురించి అడిగితే తెలియదని చెప్పేసరికి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోయాడని చెప్పాడు. మనందరం కాస్త జాగ్రత్తగా ఉండమని రాజేంద్ర ఫోన్ చేశాడు. మనం ఇక్కడ ఉన్న విషయం వాడికి తెలుస్తుందా? ఎవరికి తెలుసు? రాజేంద్ర చెప్పినట్టుగా మనం కాస్త జాగ్రత్తగా ఉంటాం మంచిది. అయ్యో, నాకు చాలా కంగారుగా ఉందండి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వేం కంగారు పడకు. ఎవరినైనా అడిగి తెలుసుకోవడానికి మనం ఎక్కడున్నామనేది తెలియదు కదా. ఆ విషయంలో జాగ్రత్త కోసమే కదా మనం ఇక్కడికి వచ్చేసాం.